అప్పుడు స్వాతంత్ర పోరాటంలో హీరో అయిన మహాత్మా గాంధీ నుండి పిలుపు రావడంతో దుర్గాబాయి జీవిత లక్ష్యంలో ఒకటి నెరవేరింది. ఆ తర్వాత గాంధీదారిలో నడుస్తూ ఆయన పిలుపు మేరకు దుర్గాబాయి దేశంలో తయారు చేసిన ఖాదీ వస్త్రాలను ధరించడం, విదేశీ వస్తువులను బైకాట్ చేయడం, ఇంకా అప్పటి నుండి గాంధీ ఇంకా ప్రముఖులతో కలిసి దుర్గాబాయి స్వాతంత్ర్య ఉద్యమంలో కుడి భుజంగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపింది. ఆమె న్యాయవాదిగా పనిచేస్తూనే మహిళల విద్యాభివృద్ధి ఇంకా మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే 1937లో దుర్గాబాయి స్థాపించిన ఆంధ్ర మహిళా సభ ద్వారా వేలాది మంది మహిళలకు విద్యా వైద్య సేవలు మరియు ఎంప్లాయ్మెంట్ శిక్షణ కూడా అందించారు. ఆ తర్వాతి కాలంలో దుర్గాబాయి 1946లో అంబేద్కర్తో కలిసి భారత రాజ్యాంగ సభకు సభ్యురాలిగా దుర్గాబాయికి ఆవిడ కృషికి ఒక గొప్ప అవకాశం లభించింది. ఆవిడ చిన్నప్పటి నుండి కన్న కళ సమాజంలోని మూఢనమ్మకాలని పాలద్రోలాలని, మహిళలకు హక్కులను లభించాలని ఆనాటి కళని అందరి ముందు పెట్టింది. మహిళలకు విద్యా సమానత్వం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలను వినిపించింది. రాజ్యాంగం అనేది పుస్తకంలో ఉండే పదాల సమాహం కాదు, అది ప్రతి పౌరుని గౌరవించే జీవ ప్రాణం అని ఆవిడ రాజ్యాంగాన్ని అపార గౌరవంతో రాజ్యాంగ సభలో పాల్గొనేది. 1947లో స్వాతంత్రం అనంతరం దుర్గాబాయి దేశ నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా మహిళల శిక్షణ కేంద్రాలు, అనాథ ఆశ్రమాలు మరియు ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు. అలాగే దేశాభివృద్ధికి దారితీసే పథకాలపై విధానాలు రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. 1953లో ఆమె భారతదేశపు తొలి ఆర్బీఐ గవర్నర్ అయిన సిడి దేశ్ముఖ్ గారితో చాలా కాలం స్వాతంత్ర ఉద్యమంలో పరస్పర ఆలోచనల విధానాలలో సమానత్వం ఉండడం వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా దారితీసింది.